నవదుర్గలు హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి అవతారాల్లో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించింది అని, ప్రతి అవతారం నుండి మరొక 2 రూపాలు వెలువడ్డాయని కథనం. దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కో రూపాన్ని పూజిస్తారు. శైలపుత్రి ఈ నవదుర్గల్లో మొదటిది ఇక్కడ శైలపుత్రిగా ఇచ్చారు. సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని త్యజించి తర్వాత పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. ఈ రెండవది బ్రహ్మచారిణి, అంటే తపస్సు చేసే తల్లి. పరమేశ్వరుణ్ణి భర్తగా పొందటానికి తీవ్ర తపస్సు చేసి ఉమగా ప్రసిద్ధి పొందింది. అందుచేత బ్రహ్మచారిణి అన్నారు. ఇక మూడవ దుర్గ చంద్రఘంట. తలపై అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉన్నందున ఈమెకు చంద్రఘంట అనే పేరు వచ్చింది. ఈ దేవిని ఆరాధించే భక్తుల కష్టాలను అతి శీఘ్రంగా నివారిస్తుంది. ఇక 4వ దుర్గ అవతారం కూష్మాండ. ఈ బ్రహ్మాండాన్ని చిరునవ్వుతో అవలీలగా సృష్టిస్తుంది కాబట్టి ఈ దేవి కూష్మాండ అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఈమెను అష్టభుజాదేవి అని కూడా పిలుస్తారు. 5 స్కందమాత, అంటే కుమారస్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి అయిన దుర్గాదేవిని స్కందమాత పేరుతో ఆరాధిస్తారు. 6 కాత్యాయని మాత. భాద్రపద బహుళ చతుర్దశి నాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో కాత్యాయన మహర్షి పూజలు అందుకొని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధించింది. 7 కాళరాత్రి. శరీరం చిక్కటి నలుపు రంగులో ఉంటుంది. ఈ రూపం భయానకంగా ఉంటుంది. అయినప్పటికీ ఈమె శుభాలనే ప్రసాదిస్తుంది. అందుకే ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. ఈ కాళరాత్రిని శుభంకరి అని కూడా పిలుస్తారు. ఈ 8వ అవతారం నవదుర్గలో 8వ దుర్గ మహాగౌరి. అష్టవర్ష భవేత్ గౌరీ. మహాగౌరి అష్టవర్ష ప్రాయము గలది, అంటే 8 ఏళ్ల ప్రాయంలో ఉంటుంది ఈ తల్లి. పరమశివుని భర్తగా పొందటానికి కఠోరమైన తపస్సు చేయడంలో ఈమె శరీరం పూర్తిగా నల్లబడింది. ప్రసన్నుడైన శివుడు గంగాజలంతో అభిషేకించటంతో శ్వేతవర్ణ శోభితయై మహాగౌరిగా ప్రసిద్ధి పొందింది. 9వది ఆఖరి దుర్గ నవదుర్గ సిద్ధిదాత్రి. సర్వవిధ సిద్ధులను ప్రసాదించే తల్లి కాబట్టి ఈమె పేరు సిద్ధిదాత్రి. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందాడని దేవీ పురాణంలో ఉంది. ఇలా నవదుర్గల గురించి మనం ఈ రోజున అతి క్లుప్తంగా తెలుసుకోగలిగాం. ఇలా ఏ మాతని ఆరాధించినా మనకి ముక్తి ప్రదాయమే. కాబట్టి త్రికరణ శుద్ధిగా మనం ఆరాధించడం నేర్చుకోగలిగితే మనకి ఈ రూపము ఆ రూపము అనేది లేదు. అన్ని రూపాలలో మనం ఏ రూపాన్ని ఆరాధించినా మనం మన లక్ష్యాన్ని, అంటే బంధ విముక్తి అనే లక్ష్యాన్ని మనం చేరుకుంటాం, అందులో సందేహం లేదు. అయితే కామ్యక భావంతో కనుక ఆరాధించాలి అంటే మనం ఏ మాతను ఆరాధిస్తే ఏ ఫలితం వస్తుందో అవి గుర్తుంచుకొని ఆ మాతని ఆరాధిస్తే కామ్యక ఫలితాలు కూడా మనం పొందుతాం. ఇది త్రికరణ శుద్ధిగా మనం అర్చన చేస్తే. స్వస్తి.